జై శ్రీరామ్ అందరికీ. మనం ఈరోజు కొన్ని విషయాలు పెరుగు గురించి తెలుసుకుందామండి. పెరుగు మనం ఇలా తీసినప్పుడు నీళ్ళు వచ్చి ఇట్లా పగిలినట్టు ఇలా చూడండి, స్పూన్లో ఉన్న పెరుగు ఇలా విచ్చుకున్నట్టు అవుతుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ వచ్చినట్టు అవుతుంది కదండి. అలా వస్తేనే మంచిదంట పెరుగు. లేకుంటే అందులో పాల పొడి, ఆ పాలలో పాల పొడి, లేకుంటే మనం పెరుగు కొనుక్కొచ్చుకున్నామండి అనుకోండి, పెరుగు కొనుక్కొచ్చుకుంటే అందులో గమ్ము, పాల పౌడరు, కొంచెం స్వీట్గా ఉండడానికి షుగర్కి సంబంధించినవి ఏవో ఒకటి కలపడము ఇలాగ జరుగుతుందంట. అందుకోసం అని చెప్పేసి మనకు సాధ్యమైనంత వరకు మనకు స్వచ్ఛమైన పాలు కొనుక్కొచ్చుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో తోడు పెట్టుకొని తినటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇలా కల్తీ పెరుగులు, కల్తీ పాలు అలా తాగి మన ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఎందుకండి. ఒక అరగంట కష్టపడ్డామనుకోండి, పాలు కాగబెట్టుకోవచ్చు, చల్లారబెట్టుకోవచ్చు, తోడు పెట్టుకోవచ్చు, ఇంట్లో అందరూ మంచిగా తినొచ్చు, అందరు ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు అండి.